కూర్చు కూర్చు. కొత్త నోటు కొత్త నోటు. పిల్ల బట్టలు బట్టలు ఇచ్చింది చెప్పు. ఏమండి సుబ్బారావు గారు, అక్కడ మా అమ్మనతని మనసును సందేహిస్తుంటే అక్కడి నుంచి అడుగు కదలపరేమండి. భయంగా ఉందండి. ఈ మధ్య ఆడవాళ్ళ దగ్గర బెల్ట్ బాంబులు ఉంటున్నాయంట కదండి. బెల్ట్ బాంబులు అండి? ఏమండి నా దగ్గర బెల్ట్ బాంబులు లేవు, కానీ నా దగ్గర పటపట పేలే ప్రేమ బాంబులు ఉన్నాయి. ఎన్ని కేజీలు? 11 కేజీ వైరు షాక్ కొట్టినట్టుందండి. ఏమైంది? ఏమీ లేదండి, చాలా బాగుంది. స్వర్గం ఉన్నట్టుందండి. స్వర్గం స్వర్గం. అమ్మ వద్దండి, మీరు ఆడతో కాదండి. ఏమంటే లోపల చప్పుడైందండి. లోపల చప్పుడైందండి. ఏమండి చెప్పులు కాలకుండాలిగా సంకలకు వచ్చాయండి. ఏమండి ఏమీ లేదండి, మయ్య అప్పుడప్పుడు కాళ్ళకే కాదురా సంకలం కూడా పెట్టుకోవచ్చు చెప్పులు అన్నాయండి. ఎలా చెప్పాడా? మరండి లోపల చప్పుడైందండి.
ఏమండి లోపల లోపల మీరందరూ అయ్యో ఏమండి ఏమండి లోపల అనుకోని తెలియదా ఇష్టం వచ్చినట్టుగా వాడేసానండి. ఏమండి ఏమండి స్టార్టింగ్ లో మీ అమ్మకు రూపాయి ఇచ్చానండి. ₹10 ఇచ్చుకొని ₹10 ఇచ్చింది వెళ్ళిపోతా. ఊరికి ఉండండి. మీ రంగనాయకి ఏం రాదు కానీ మీరు వచ్చారని ఆనందంలో మా చెల్లెల చిత్ర గంధం నూడుతూ గంధం గిన్నె వచ్చింది. ఓ ఎంత ధైర్యం వచ్చిందో. ఏమండి ఏమండి హాస్యానికి అర్థం ఉండాలండి. ఏమి హాస్యం జరిగింది? ధైర్యవంతులు కాబట్టి సరిపోయింది. అందుకే చేతులు అదే పిరికోడైతే ఈ బాడీ పెద్దలు హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వచ్చేది. గుడ్డలో రాసుకుంటా. హాస్యానికి అర్థం ఉండాలండి. మీ చెల్లెలు చిత్ర గంధం నూడుతూ గంధం గిన్నె కొట్టింది. గిన్నె పగలగొట్టుకుందా? కాదండి గంధపు గిన్నె పగలగొట్టుకుంది. పగిలిపోయింది. అబ్బో, ఆ రెండు ఒకటే. కాదు వేరు వేరు. మీ చిత్ర వయసు ఎంత అండి? మొన్ననే 13 ఏళ్ళు 14 వచ్చాయండి. అదండి అసలు విషయం అది. అందుకే పగలగొట్టింది. కాదండి కాదండి కొంచెం శాంతంగా వినండి. ఇప్పుడు చిన్నపిల్లలు పని చేస్తారనుకోండి, మా వేగాలాగా చక్కగా చేసి పెడతారు. మరి అదే ఒక వయసు వచ్చిన వాళ్ళు పని చేస్తున్నారనుకోండి, ఏదో చేయబోయి ఏదో ఎట్లాగే పగలగొట్టారు. ఏదండి మీ చెల్లె చిత్రాన్ని ఒకసారి ఇలా ప్రవేశపెట్టండి. ఏమండి మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అది ఏమో మీ ముద్దల మధ్య మీరే పిలవరారా? వస్తుందంటారా? ఖచ్చితంగా. చిత్ర మీరు ఇప్పుడు పిలిచారా? అరిచానా? మరి పిలిచారా? నా పిలిపట్టే ఉంటుంది, మీరు పిలవడం. ఏమండి మీరు పిలవరారా? ఇంకొకసారి మళ్ళీనా? ఒక్కసారి ముద్దు ముద్దుగా ఒక్కసారి ప్రయత్నించరాదు? ఇందులో పిలవట్ట. ఇందులో పిలవండి. చిత్ర ఆవో ఆవో. ఆవు గేదెలు ఇదేం పశువు సంత కాదండి, మా అమ్మ కట్టించిన భవంతి. అవునండి అవును, 3 గదులు పెట్టి కట్టించిందిగా. అవుగా. పిలవండి పిలవండి. మీరు పిలవలేరు కానీ మీరు పిలిచినది రాదు. నేను పిలవనా? అసలు అమ్మాయి రావాలంటే ఎంత జోషుగా ఉండాలంటే ఎంత ఊపు ఉండాలండి. అంటే చిత్రరాయ బాగా పిలుస్తున్నారు. ఏంటే చిత్ర అలా గుద్దావు? గుర్తులేదుగా? గుద్ద లేదా? స్టంటింగ్ చేస్తున్నా అలా గుద్ది గుద్దలేదంటే బావగారు లోపల వస్తే వచ్చి మీ మీద పడ్డాను. ఏమండి 2 సంవత్సరాల వయసు చెయ్యింది, సమాధానం చెప్పను. మా అమ్మ నేర్పించింది. లోపల మీ అమ్మ చూస్తే నా మీద పడ్డావా? అవును. మరి నేను చూస్తే అమ్మ మీద పడతా. మళ్ళీ మీ అమ్మ చూస్తే మీ మీదే. అదండి మీరు రోజు ఎవడో ఒకరు దాచుతూ ఉండాలి. నా మీద పడితే ఏమొస్తుంది కానీ నా మీద పడితే డబ్బుల కాటు మంచం మీద పడినట్టే. అదే నిద్రపోతున్నా మైక్ 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 చెట్టుకోడు ఇదే ఈ బాదురు పని మీద ఉంది. ఆ మైక్ చెట్టుకోవడం మీద పడు కావాల్సినప్పుడల్లా వేస్తాడు. రికార్డులు 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 ఇవాళ ఏదో ఒళ్ళు ఒలవైనట్టుందండి. అది మా అమ్మ నేర్పించి రండి చూసుకున్నారండి.
సరే కానీ చిత్ర బావగారు ఎలా ఉన్నారో చెప్పలేదు కదా ఇంకా. చిత్ర మీ అక్క నేను ఇలా పక్క పక్క నుండి ఎలా ఉండో చెప్ప. బావగారు మీరు మా అక్క పక్కన ఎలా ఉన్నారంటే అందమైన బావా, చదవాలంటే బావా, నీ అందమంతా చూసి నేను మురిసిపోయా బావా. మక్కేమో అచ్చో అక్కడ కనబడుతుంది చందమామ అలా ఉంది. ఏం కనపడలేదా? మీరేమో ఆ దూరంగా పొలాలు ఉన్నాయే ఆ పొలాల్లో పెడతారు నల్లటి పెడతా అలా ఉన్నారు. ఊరుకోవే బావగారు అలా అనకూడదే. బావగారు అన్న గురించి నాకే తెలుసు. ఏమండి ఏమని మీరు ఫీల్ కాకండి. అది ఏదో చిన్నపిల్లండి తెలియకుండా మీరు ఫీల్ కాకండి. ఫీల్ కాకండి. మీ అందరి గురించి నాకే తెలుసు కదా. ఏంటి భాష బాగుంది. చిత్ర నాది నా జనపడగా అందం అందం అర్థం తీసుకురా కూర్చొని చెప్తా. మీ అమ్మతో వద్దమ్మా. మీ అమ్మతో నేనే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పడతారు. మీ అమ్మతో వద్దమ్మా. మీకు అమ్మతో వద్దుగా అయితే లోపల నా గదిలో నా బుల్లి అద్దం నీది బుల్లద్దం నువ్వే చెప్పు. నీ అద్దంలో నేనే పడతాను. సగం వరకే పడతా. నీ అద్దం వద్దులేమ్మా. అందగాడా చూసి చూసి బోరు కొట్టింది. నా గదిలో కావాల్సిన అందాలు ఉన్నాయి. వస్తావా? వస్తావా?
నువ్వు ఎక్కడికే లోపలికి. నువ్వు లోపలికి వస్తావా ఆ. నువ్వు చిన్నపిల్లలు ఎక్కడ రాకూడదు ఆ, నేను వస్తా. ఏమండి ఏమండి చెప్పమని గారు ఏమండి? మీరు ఒక 10 నిమిషాలు ఆగండి దీన్ని ఎవరు తెలుసుకున్నప్పుడు వస్తా నువ్వు అక్కడ రాకూడదే నేను వస్తా. అక్కడ ముగ్గురు ఉండకూడదే ఆ, నేను వస్తాను. చింతమణి గారు నాకు ముగ్గురు ఉంటే అది రాదండి ఏంటండి ఇది? అదే మూడు రాదండి చిన్నపిల్ల వస్తానంటే రానివ్వండి. ఇది చిన్నపిల్ల మరి కాదా? టెక్స్ట్ చూడనా ఆహా, చూడండి. ఇది చిన్నపిల్ల మీకే తెలుసల్లా. టెక్స్ట్ చూడతా ఏమై చిత్ర మీ అక్క నువ్వు చిన్నపిల్ల ఉంది కానీ ఇదేంటి టోపీ, దల్లో ఉంది తలకాయ, తలకాయ ఇదేంటి మెడకాయ. ఈ చిన్నపిల్లేనండి ఈ చిన్నపిల్లే ఈ తలకాయ ఇది మెడకాయ ఇది దీని రంగు తెలుసండి. ఈ చిన్నపిల్ల అనేది ఈ చిన్నపిల్లండి దీని రంగు తెలుసండి. ఇది ఏం మాట? ఆ? చిన్నపిల్ల పట్టుకొని అట్లా మాట మాట్లాడచ్చండి. అదండి యాక్చువల్ చేసేటప్పుడు తెలిసింది ఇలాగే చేస్తారా? ఇంకోలా ఏమంటారా వద్దునండి అయితే ఈ చిన్నపిల్లేనండి అన్ని తెలిసిన పిల్లే ఇది ఇది వస్తే ఏమండి ఇది వస్తే మన గదిలోకి వెళ్ళొద్దండి వద్దండి వద్దండి. అది ఏమయ్య చిత్ర అలాంటివన్నీ నేరుగా చూడకూడదే ఏ కిటికీ సందులో నుంచో ఏ తలుపు రెక్కల సందులో చూడాలి బయట కిటికీ సదులు తలుపు రేఖలు ఏమీ లేవు. డైరెక్ట్ గా లోపలికి చూడాల్సిందే. రేట్గా ప్రాక్టీస్ అన్నమాట అయితే వస్తావు ఏం చెప్పింది మీ అమ్మ అమ్మ చెప్తుంది తెలుసా? చిత్ర చిత్ర అక్క బావ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు? దగ్గర కూర్చొని నేర్చుకొని బయటికి రా అని చెప్పింది. ఓ, చాలా ట్రైనింగ్ ఉంది మీ అమ్మ దగ్గర అక్క బాబు లోపల ఏం చేస్తున్నారో చూస్తా ఉండమందా తప్పదు సరి చేయమందా ఏయ్! అయితే వస్తావుగా ఏమండి? నువ్వు వస్తావుగా నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముద్దు ముద్దు కాదన్నా నా కన్నా పడితే వద్దన్నా మీరు చెప్పండి ఏమండి? బద్దలైపోవాలి మొన్న ఏమనుకున్నా వద్దు 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 ఆవేశం వద్దు కానీ అది ఉండగా మన గదిలోకి వెళ్ళేది వద్దు కానీ ఏమండి ఏమండి మీకు ఒక ఖరీదైన ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్తారా? అడుక్కోండి అడుక్కోండి ఆ? అడగండి ఆ. ఏమీ లేదండి మా చెల్లి చిత్ర చక్రదా మీ రంగనాయక చక్రదా 2 మాటలు చెప్పండి. అబ్బో ఆయి పొట్టు పట్టేశారండి ఏమండి ఆ రంగనాయకుని ఎప్పుడూ చూశానండి మీ చిత్రం ఇప్పుడు చూస్తున్నానండి ఈ ముండసరికి నిలబడలేదండి ఒంట్లో స్ప్రింగులు ఉన్నట్టు ఓ ఊగే పని మీద ఉంది చిత్ర మీ అక్క ఆ రంగనాయక చక్కదా నువ్వు చక్కదని అడిగింది చెప్పండి. ఒకసారి వాక్ చెయ్యి ఓకేగా? నేను చాలా బాగా చేస్తాను. ఎలా రండి? ఏమండి ఏమండి అర్జెంట్ డాక్టర్ గారు మీరు ఉండే మా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏం జరిగింది? ఇది అదేనండి ఏంటది? ఇది అదేనండి ఇది ఏం జరిగింది? నాకు అసలు నీకే ఏయ్, ఉండా. ఇదేమనుకున్నా ఒరిజినల్ ఏంటి వదిలేలా? బ్యాంకా? తాళాలు గుర్తుంటుందిగా? వద్దులే ఏ? చిన్న ఉండవే ఆ. తాళాలు గుర్తు నీకు ఇచ్చాడనుకో ఈ కప్పులో పెట్టవలసిన తాళం ఆ కప్పులో పెట్టవలసిన తాళం ఈ కప్పులో పెడితే వాడు తాళం జడుద్ది వీడి కప్ప జడుద్ది అక్క బావగారు కడుపులో ఇద్దరు ఉన్నారే ఏమంటున్నారు పిల్లలు ఇక్కడ ఏమంటున్నారు ఇద్దరు ఇక్కడ ఓ పని చేయి కొంచెం కింద చేయాలి అక్కడ ముగ్గురు ఉంటారు వాళ్ళు పేరు అనుకుంటారు. ఇద్దరు ఉన్నారా వాక్ అంటే నడవటమే మీరు వచ్చింది మొదలు మా అమ్మకి ఇంగ్లీష్ రాదు మాకు రాదు మా చెల్లెలికి రాదు వాక్ అంటే నడవడం అబ్బా నడవంటే నడివే ఏంటిది నరక అంశనరక మరి కాదా పెద్ద హింస నరకలాగా ఉంది చెడిపోయిన ఆర్టీసీ బస్సుని చోట్లో దోసినట్టు మరి అసలు నరకంటే ఎలా ఉండాలండి నడిచి చూస్తాం అక్కడక్కడే ఇష్టైలుగా నడవాలండి
సరే లేదండి బాగా చెప్తున్నానండి. బాగా చెప్తున్నారా దాని వెనకలే వెళ్తున్నారా? లేదండి రోజు అమ్మలే కదండి ఇవాళే బాగా చెప్తున్నా. సరే కానీ ఇంకా సమాధానమే చెప్పలేదు. మా చెల్లి చిత్ర చక్కగా మీ రంగనాయక చక్కగా అయిపోయి పట్టేశారండి. చెప్పేస్తున్నానండి. ఆ రంగనాయకి కాలకోటి ముందు కాదండి మన చిత్రకాళి కోటి ముందు రంగనాయకి బలదురండి. మీరెందుకు వెళ్ళారండి 7 నిమిషాలు దానింటికి? అయ్యి ఏదో శాంపిల్ గా స్నేహితులు తీసుకెళ్తే ఒక 7 సార్లు వెళ్ళారండి. శాంపుల్ కి 7 సార్లు, శాంపుల్ కాకపోయింది 10 సార్లు పోయేవారు. ఏమండి పక్కన 0 ఉంటే కదండి ప్రమాదం. అయినానండి దాని ఇంటికి వెళ్తేనండి నువ్వు అంటదండి ముండ. ఎప్పుడొచ్చావు, ఏం తెచ్చావు, ఏమిస్తా ఉంటుందండి ముండ. అదే మీ ఇంటికి వస్తేనండి మీరు 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 అంటుందండి. అబ్బబ్బబ్బబ్బా చొక్కామట బొట్టేమట ఆనంద భాస్కాలు. సరే కానీ అసలు మర్యాద గురించి దానికి ఏం తెలుసు? పెంపుడు ముండా అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో. మా అమ్మ ఇలా నేర్పించిందా నాకు మర్యాద తెలుసా? ఒక్కసారి నాతో మర్యాద చేసుకుంటే మీరు జీవితంలో మర్చిపోలేదు. మర్యాద అంటే మీదేనండి. దాని అన్న మర్యాద ఉంది చూసుకోండి. ఏమన్నా కూర్చున్నాం కదా, కుర్చీ చేశారంటారా? ఏమండి కుర్చీ చేసేవారండి కూర్చున్నాం, కుర్చీ చేసారండి కూర్చున్నాం, మంచం వేసారండి పడుకున్నాం మంచిగా. కూర్చోమంటారా? ఏమైందండి? ఏంటది? ఎక్సర్సైజ్ అండి. ఎక్కడెక్కడ అసలు చేసే ఉద్దేశం ఉన్నారు కానీ ప్రదేశం ఏదేనండి. మా ఇంట్లో ఎక్సర్సైజ్ ఏమోనండి రోజుకు ఒకసారి ఎక్సర్సైజ్ చేయకపోతే నాకు నిద్ర చేసినట్టు ఉండదండి. ఏమండి చూడండి ముసలాడు పట్టాను మీ అంతా వస్తున్నాడు. ఎవరు అసాధ్యం కూల వచ్చిన కాటి నుంచి ఆ ఉంగరాలు చూసుకోవడం ముడిచిపోవడం 5 నిమిషాలండి. అవి ఆయనకే తెలియకుండా మా అమ్మ భోజనంలోకి వెళ్ళిపోతాయి. మరలా చూసుకుందామంటే జీవితంలో కనపడవు. ఒక్కసారి కనపడినట్టు గోడగడ్డకు పుట్టు మాయదారి బలపడగంలో ఈ విధులకు మాయదారి బలపడగనే
అయిపోయింది. ఏమండి? ఏమండి? సరే కానీ ఖాళీ మీద లోటు లేని వారు. అవునండి, మొన్ననే పోటీకి పరిగెత్తాం. అదే అండి నా ఇందాక మా అమ్మ చెప్పింది, చేతికి ఎమకలేని వారు. అవునండి, అంత బాగుంది కానీ దాన కరువు ఉంది. అబ్బా దాన కళ్ళు చూస్తాం ఎంతసేపు. ఇది కూడా అలా గాజురాలు కలిసి వచ్చారేంటండి? గాజురాలండి, ఎవరైనా కదా గాలిదా? ఏంటండి మీరు వేస్తున్నారండి? అది తిన్నగా కనపడక నేనంటే నన్ను కాదు. ఏమండి చిన్నగా ఉన్నప్పుడు మీరన్నారా? ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ మీరు గాజు అయితే మీకోసం వచ్చిన అడ్డుగాడదండి. నిలువుగా మీరంటే కేసు డిస్మిస్ అండి. ఇవి గాజురాలు కదండి, ఒరిజినల్ గోల్డ్. ఒరిజినల్ గోల్డ్ అండి. పేరేంటో పేర్లండి. ఇదిగోండి ఇదిగోండి, కెంపు అండి, కంపు అండి, అబ్బో రత్నం, వచనం, వైడూర్యం అండి. ఏమండి ఏమండి ఇవి ఎట్టొచ్చినాయో తెలుసా మీకు? అది సరే కానీ వజ్రం వైడూర్యం రత్నం విన్నాం కానీ ఈ కెంపు వంపు కంపేంటి? ఏదో ఫ్లోలో వచ్చిందండి. అది ఎలా వచ్చాయి ఇవ్వండి ఇవ్వండి, చెప్పండి. నా గర్భధారం ఉన్నాడండి. అదేనండి నా స్వాభావం రోజు నేను గదిలోకి వెళ్ళని మారం చేస్తే మా మామగారు మెట్రాస్ తీసుకెళ్ళి వచ్చారండి. అవునండి. ఎంత అయ్యాయో? అబ్బో 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 3000 పెట్టి కంపు, 6000 పెట్టి ఉప్పు, మొత్తం 12,000 అయ్యండి. ఏమండి 3, 6 ఎంత? 3, 6, 9, 12 ఎలా అవుతుందండి? ఆ విషయం మాకు తెలుసండి, కానీ మరి లాజింగ్ బోటింగ్ చాలా ఎన్ని ఉన్నాయండి ఖర్చులు, అన్ని కలిపి 12,000 అయ్యాయండి. ఓహో మీరు వ్యాపారస్తులు కదా, అవి కూడా కలిపారా? సరే కానీ ఏమండి చూసుకోండి చూసుకోండి. ఈ పగడం ఉంది, ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మకి ఎన్నిసార్లు అడినా ఇవ్వలేదు. ఒక్కసారి ఇలా పెట్టుకొని చూపించేస్తాను. అబ్బో కళ్ళు బండి. ఏమండి ఏమండి పెట్టుకొని చూస్తారా? చూసి ఇచ్చేస్తానండి. ఏమండి మనం ఒక ఒప్పందం కొట్టామండి. ఏంటండి? నేను వచ్చేటప్పుడేమో తెచ్చిస్తానండి, మళ్ళీ పోయేటప్పుడేమో మీరు ఇచ్చేయండి. అబ్బాయి ఒప్పందం మీద బాగుంది కదండి. ఏమండి? ఏమీ లేదండి, నేను కొట్టు దగ్గరికి వెళ్తానా మయ్యా ఏళ్ళు ఎంత చూసి ఏదో తక్కువైతే కింద పడేసి కొడతానండి ముండా కొడుకు. ఈయననా? అమ్మో సరే కానీ ఒప్పందం బాగుంది. ఏమండి ఇంకా ఇవ్వలేదు కదండి. ఏమంటారా? పెట్టమంటారా మీరు పెట్టమంటారా? వస్తువు మీరే కదండి, మీరే పెట్టండి. సరే అండి సరే అండి. ఏమీ లేదండి, పెట్టి చాలా కాలం అయిందిగా, మన ఇంట్లో ఏమన్నా వ్యాధి ఉందా? లేదు కానీ మా అమ్మ దగ్గర జిగురు జిగురు అతుక్కోవడానికే కానీ ఓడి పనికిరండి. అందులో మీ అమ్మ దగ్గర అసలు వద్దురండి. నేనే కష్టపడతా. నేను చెయ్యి వేయనా? ఏమండి నేను చెయ్యి వేయనా వస్తుంది? మీరైతే వస్తుంది. వచ్చదంటారా? వచ్చేది. నేనే ప్రయత్నిస్తాను, ఆగండి. వచ్చేసి సాధించినారు. మీరైతే ఏమండి అంటే కదపకనే పెట్టినప్పుడు కలిపితే పొట్టు తప్పదు. పెట్టలేదా మీరు? కలిపితే ఎట్లా పెడతారండి? పెట్టదా?
కదండి, మొదటిసారి కదండి, అట్లాగే ఉంటుందిలేండి. ఏమండి ఏమండి? ఈ ఒక్క ఉంగరం నా చేతికి సరిగ్గా ఆడటం లేదు కదండి. అదండి ఒక్కట బాగోదండి, ఒక్కట బాగుంటే మాకెందుకు ఈ తిప్పలం, ఇంటికాడే ఉంటాంగా. అంతేగా ఒక్కట బాగోదండి. బాగోదు. రెండోది పెట్టమంటారా? ఇవ్వండి. ఏమండి మనం ఒప్పందం గుర్తుందా? గుర్తుందండి, మీరు వస్తున్నప్పుడు తీసుకోవాలని బయటప్పుడు తీసుకోవాలి. అలాగేనండి. ఒక బాగున్నాయండి, చూసుకొని మళ్ళీ ఇచ్చేయండి. మన ఒప్పందం గుర్తుందిగా. ఎవరు మీరు? అమ్మో ఎవరు లోపలికి వచ్చి ఉంగరాలు ఆడుతున్నారు? ఏమండి నేనేనండి. సుబ్బారావు గారు మీరా? అమ్మాయి గుర్తొచ్చేసింది. ఏంటి ఉంగరాలు? ఏమండి నేనేనండి. అబ్బా, మీరేనండి. ఏమండి మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా అండి? చెప్పిందండి. అమ్మామని మన ఇంటికి అపర కుబేరులు, కలిగిన లోటు లేని వారు, చేతికి ఎమక లేని వారు సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమిచ్చినా తీసుకోమ్మా, తిరిగి అడిగేది మీ వంశం లేదని చెప్పింది మా అమ్మ. నవ్వుతున్నాను. ఉంగరాలు పెట్టాను కదా, సంతోషం. ఇది నవ్వమంటారు. ఈ ఉంగరాలు ఏమని పెట్టారని వాడి ఉంగరాలు నాకేమవుతుంది? మా అమ్మ నా కోసం 7 వారం లాగా చేసింది. మీరు తీసారా? ఎంతటి ప్రమాణం చేసినారు ఈయన. ఏదో ప్రాణం పోతే పోయిందండి. వద్దండి. దేహం మీదండి బోర్డు బంగారం ఉందండి. బోర్డు బంగారం ఉంచుకోండి. మీరు ఇచ్చారు, మీరు అంత ప్రమాణం చేశారు కాబట్టి నేనే ఉంచేసుకుంటానండి. ఏమని దీన్ని ఉంగరాలు పెట్టారు కదా, తాంబూలం వేసుకుంటారా? అమ్మ దాన్ని మూసేమనుకోద్దండి. ఏమని ఈ మన్ని మధ్య వేసుకున్నానండి, తిక్కు వచ్చిందండి, నాకు వద్దండి. మరి గంధం రాసుకుంటారా? గంధం అండి, గంధం అయితే కొంచెం మందంగా పోయింది. మీ సరదా తిరుగుద్ది, మా దోగా తిరుగుద్ది.